అందరికీ నమస్కారం. మీ యోగా గురు అరవింద్. పోయిన ఎపిసోడ్లో అంటే లాస్ట్గా మనం ఒక 5-6 ఎపిసోడ్స్ చూసాం. దాంట్లో సూక్ష్మ వ్యాయామం బాడీని ఎలా మనం మొత్తం మజిల్స్ని అండ్ జాయింట్స్ని మనం ఎలా ఫ్రీ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ యోగా లోపల ఒక ముఖ్యమైనది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మన ముందు భాను విరాట్ సూర్య నమస్కారాలు చేస్తారు. ఇవి అందరూ చేయవచ్చు. దీంట్లో కొద్దిగా గమనించాల్సిన విషయం ఏంటంటే సూర్య నమస్కారాల్లో సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు కొంతమంది మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. హార్ట్ ప్రాబ్లం అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కొద్ది జాగ్రత్తలు పాటిస్తూ కొంచెం ఎక్స్పీరియన్స్ యోగా గురువుల దగ్గర వాళ్ళతో పాటు ఉండి నిదానంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ సూర్య నమస్కారాలు మనం 3 రకాలుగా చేస్తాం. ఒకటి దీంట్లో నిదానంగా, మధ్యమంగా, ఫాస్ట్. సో దీన్ని ఎలా అంటారంటే మామూలు 3 గతుల్లో చేస్తాం. సో స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా నిదానంగా చేస్తాం, బ్యాలెన్సింగ్గా చేస్తాం. దాని తర్వాత మీడియం పేస్లో చేస్తాం, ఫాస్ట్గా చేస్తాం. ఫాస్ట్గా చేయడం వల్ల వెయిట్ లాస్కి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. దాంట్లో అంతా హెల్తీగా ఉన్నవాళ్ళు చేయవచ్చు. అది కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు కొంచెం మీడియంగా, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఇవి చేస్తారు. ఇప్పుడు మనం అవి ఎలా చేస్తాం, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మనం తెలుసుకుందాం. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఎండోక్రైనిక్ గ్లాండ్స్, మన గ్లాండ్స్ ఏవైతే ఇంటర్నల్గా ఉంటాయో ఆ గ్లాండ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. మొత్తం అన్ని జాయింట్స్ ఫ్రీ అవుతాయి, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, చాలా యాక్టివ్గా అవుతాం. ఈ సూర్య నమస్కారాలు మనము రెగ్యులర్గా చేయడం, రోజుకి 12 సెట్ చేయడం వల్ల 7 కిలోమీటర్స్ వాకింగ్ చేసినంత మంచి ఉపయోగం ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, హార్ట్ యాక్టివ్గా అవుతుంది, రెస్పిరేటరీ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది, ఎండోక్రైనిక్ గ్లాండ్స్ యాక్టివ్ అవుతాయి. సో టోటల్గా బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది, మజిల్ పెరుగుతుంది, డైజెషన్ సిస్టమ్ ట్రాక్ బాగా పెరుగుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది రెగ్యులర్ చేయడం వల్ల మన ఇంటెస్టైన్స్లో మూమెంట్ పెరిగి కాన్స్టిపేషన్ ప్రాబ్లం గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో దీని గురించి ఈరోజు చూద్దాం. స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. మన ముందు భాను విరాట్ చేసి చూపిస్తాడు. దాంట్లో ఏమన్నా ఉంటే అడ్జస్ట్మెంట్లు కూడా మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకే, నమస్కారం. సూర్య నమస్కారాలు ఒకదాంతో ఒకటి చూసుకుందాం. యోగా మ్యాట్కి ఒక వైపుకి రావాలి, ఫ్రంట్ సైడ్కి వచ్చి ఫస్ట్ బ్రింగ్ యువర్ హ్యాండ్ నమస్కార్ ముద్ర. బ్రీత్ ఇన్, టేక్ యువర్ హ్యాండ్స్ అప్, ఇనలేషన్ చేస్తూ చేతుల పైకి తీసుకెళ్ళాలి. బ్రీత్ అవుట్, పాదహస్తాసన అంటారు. సో బెండ్ యువర్ హెడ్, మోకాలు ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి, తల లోపలికి తీసుకోండి. సో బ్రీత్ ఇన్, టేక్ యువర్ రైట్ లెగ్ బ్యాక్. మొదట సూర్య నమస్కారాలు ఎప్పుడు చేసినా కానీ రైట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలి. సూర్యనాడి అంటారు, సూర్యనాడిని యాక్టివేట్ చేయాలి. సో దీన్ని సూర్య నమస్కారంలో ఫస్ట్ మనం అశ్వసంచాలన చేస్తున్నప్పుడు 3వ స్టెప్లో రైట్ లెగ్ని బ్యాక్కి తీసుకోవాలి. సో బ్రీత్ అవుట్, ఎక్సేల్. సంతులనాసన, తులాసన, దీన్ని సంతులనాసన, తులాసన అంటారు. దీంట్లో ప్లాంక్ పోజ్ కూడా అంటారు. దీనివల్ల టోటల్ బాడీలో కోర్ మజిల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో అష్టాంగ నమస్కారాసన, అష్ట అంగాలు భూమికి తగలడం, 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, ఛాతీ, 2 చేతులు, మన చిన్ తగలడం. ఈ 8 బాడీ పార్ట్స్ తగలడం వల్ల అష్టాంగ నమస్కారాసన అంటారు. సో బ్రీత్ ఇన్, భుజంగాసన, ఇనలేషన్, లిఫ్ట్ యువర్ బాడీ అప్. చూడండి, షోల్డర్స్ రోల్ బ్యాక్ చేయాలి. భుజంగము అంటే సర్పాసనం. బ్రీత్ అవుట్, పర్వతాసన. Try to touch your heels on the ground, elbow, knee straight-గా ఉండాలి. So again Asvasanchalanasana. Inhale, bring your right leg forward. అలా ముందుకు చూడాలి. Slowly bring your right leg forward and breathe in, hands up, Hasta Uttanasana. అండ్ నమస్కార్ ముద్ర. సూర్య నమస్కారాలు చూడండి, నమస్కార్ ముద్రతో సూర్యుడికి నమస్కారం చేస్తూ యోసనాలు స్టార్ట్ చేస్తాం, మళ్ళీ నమస్కారం చేసి మనం ఎండ్ చేస్తాం. మొత్తం 12 ఆసనాస్ 12 ఉంటాయి. దీంట్లో 7 ఆసనాలు ఉంటాయి. 7లో 4 ఆసనాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. నమస్కారము, హస్త ఉత్తానాసన, పాదహస్తాసన.
అశ్వ సంచాలనాసన, ఈ 4 రిపీట్ కావడం వల్ల అవి 12 అవుతాయి. 12కి కూడా 12 నెలలు 12 రాశులు, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. అలా మన శక్తిని పెరుగుతూ ఉంటాయి. మొదట మనం రైట్ లెగ్ బ్యాక్ తీసుకున్నాం, ఇప్పుడు రెండోసారి లెఫ్ట్ లెగ్ తీసుకొని చేస్తాం. సో కమ్ టు నమస్కార్ ముద్ర. నార్మల్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. నమస్కార్ ముద్రలో వచ్చినప్పుడు కొన్ని మంత్రాలతో పాటు చేస్తాం. ఇలా ఉన్నప్పుడు నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఇనలేషన్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్, స్లోలీ బెండ్ బ్యాక్. చూడండి బ్యాక్ బెండింగ్ చాలా బాగా ఉంటుంది. బ్రీత్ అవుట్, పాదహస్తాసన. టేక్ యువర్ హ్యాండ్స్ నియర్ టు యువర్ లెగ్స్ అండ్ నీస్ స్ట్రైట్గా ఉండాలి. మోకాలికి ఫోర్హెడ్ తగిలే ప్రయత్నం చేయాలి. తగలకపోయినా పర్వాలేదు కానీ మోకాలు ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి. సో దీనివల్ల హ్యామ్స్ట్రింగ్స్లో సాగుతుంది, మన కాళ్ళలో మంచి శక్తి వస్తుంది. అశ్వ సంచాలనాసన. నా బ్రీత్ ఇన్, టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ అండ్ లుక్ ఫార్వర్డ్. చూడండి దీంట్లో ముందుకు చూస్తూ ఉంటాం. దీంట్లో పొత్తి కడుపులో మంచి ఒత్తిడి వస్తుంది, చేతుల్లో బలం వస్తుంది, కాళ్ళు బాగా సాగుతాయి. దీంట్లో కొన్ని చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. దాని గురించి తెలుసుకుందాం తర్వాత, చక్రాస్ గురించి కూడా. సో సంతులనాసన. బ్రీత్ అవుట్. ఇక్కడ చూడండి బాడీ వెయిట్ అంత కోర్ మజిల్స్కి వస్తాయి. సో ఆ బాడీలో అన్ని అవయవాలు అన్నీ బాగా పనిచేస్తాయి. ఇది ఒక్కటి చేయడం వల్ల చాలు. రోజంతా బిజీ లైఫ్లో ఉన్నవాళ్ళు ఇవి 24 టైమ్స్ చేస్తే చాలు. అష్టాంగ నమస్కారాసన. బ్రీత్ ఇన్, భుజంగాసన. ఇనలేషన్, గాలి పీలుస్తూ పైకి లేవడం. దీనివల్ల లంగ్స్ బాగా ఓపెన్ అవుతాయి, లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, చేతుల్లో బాగా బలం పెరుగుతుంది. ఇలా పైకి చూడడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ పైన వెయిట్ పడి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. నో పర్వతాసన. బ్రీత్ అవుట్, పైకి లేపడం. దీనివల్ల షోల్డర్స్లో బాగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పొత్తి కడుపులో మంచి వెయిట్ పడుతుంది, బాగా కాళ్ళలో స్ట్రెచ్ పెరుగుతుంది. నౌ బ్రీత్ ఇన్, బ్రింగ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్ and exhale, bring your right leg forward, pada hastasana. Breathe in, lift your hands up, bend back, hastha uttanasana and namaskar mudra. ఇది టోటల్ 1 సెట్. ఇలా 12 టైమ్స్ చేయడం. రైట్ లెగ్ ఒకసారి పైకి తీసుకుంటాం, రైట్ లెగ్ని ముందుకు తీసుకుంటాం, దాని తర్వాత లెఫ్ట్ లెగ్తో చేస్తాం, మళ్ళీ లెఫ్ట్ లెగ్తో చేయడం వల్ల, ఇది మొత్తం చేయడం వల్ల 1 సెట్ సూర్య నమస్కార అవుతుంది. ఇలా 24 టైమ్స్ చేయడానికి మీకు మ్యాక్సిమం 5 to 10 మినిట్స్ లోపే మీ ఆసనం కంప్లీట్ అవుతుంది. 5 to 10 మినిట్స్ మీరు ఈ ఆసనం చేయడం వల్ల బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ కదులుతాయి, ఆరోగ్యవంతంగా యాక్టివ్గా అవుతారు. ఇది చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. యాక్టివ్గా ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా చేయొచ్చు. ఐబీపీ ఉన్నవాళ్ళు కొంచెం ముందుకు ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నప్పుడు కొద్దిగా చూసి చేయాలి. సో ఫార్వర్డ్ బెండ్లో కొద్దిగా హై బీపీ ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు అశ్వ సంచాలనాసన చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. మనం ఈ ఎపిసోడ్లో సూర్య నమస్కారం ఎలా చేయాలో చూసాం. అందరు జాగ్రత్తగా చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా నంబర్స్ మీకు వస్తున్నాయి, దాంట్లో చూసి మాకు అడగండి, క్లియర్గా చెప్తాం. దీనివల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం ఇంకా కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనము సూక్ష్మ వ్యాయామం, బాడీలో ఉన్న అన్ని జాయింట్ని ఎట్లా యాక్టివేట్ చేయాలో తెలుసుకున్నాం. అవి చేసిన తర్వాత రెగ్యులర్గా ఇంతకుముందు చేసిన పూర్వపు ఎపిసోడ్స్, లాస్ట్లో మనం ఇంతకుముందు చేసిన ఎపిసోడ్స్ చూడండి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ రండి. మీరు గంట సేపు ఆసనాలు చేసుకునేలాగా చేసి చూస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం మీకు లభిస్తుంది. సో నమస్కారం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని ఆసనాలతో మీ ముందుకు వస్తాం. మీ యోగా గురు అరవింద్.